అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని ఆశిస్తూ, ఈరోజు కార్యక్రమంలో జరిగిన విషయాలను తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాను. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతబలదాయకం నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనేభ్యో మాతృపితృదేవతాభ్యో ఆచార్యదేవతాభ్యో నమో నమః. హరిః ఓం. విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం. ప్రస్తుతం ద్వాదశి, తదుపరి త్రయోదశి. ఈరోజు విశేషమైన రోజు. ఈరోజు మన అందరికీ కూడా చాలా శక్తివంతమైన ఒక రోజు. ఎందుకంటే ఈరోజు సాయంత్రం త్రయోదశి గడియలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్రం ఉంది. మాఘమాసం కూడా. ఇక ఈరోజు నుంచి నక్షత్రాలు తిథులు లెక్క పెడితే 15 రోజులకు మహాశివరాత్రి కూడా వస్తుంది. చాలా విశేషం. మాఘమాసం అంటేనే చాలా విశేషమైన మాసం. కానీ ఈరోజు రుద్రునికి సంబంధించిన రోజు. మనమందరం కూడా మంత్రబలంలో ఈరోజు ఓం కాలరుద్రాయ నమః అనే నామాన్ని జపించాలి. ఎవరైతే ఈ నామాన్ని జపిస్తారో శివానుగ్రహం ప్రాప్తిస్తుంది. అంతేకాదు, మీకు ఎవరైనా చెడు చేయాలని ఆలోచిస్తూ ఉంటే వారి మనసు చెడిపోతుంది. అంటే చెడు చేయాలనే బుద్ధి రాదు. ఆ కాలము అలా సహకరించదు. రెండోది, మనకి ఏదైనా ద్రోహం చేయాలి, మోసం చేయాలి అని మన వెనుక ఎవరైనా తిరుగుతూ ఉంటే తెలియకుండానే వాళ్ళ నిజస్వరూపం బయటపడిపోతుంది. మనమే వాళ్ళని దూరం పెట్టేయవచ్చు. అలా కాలము మనకి సహకరిస్తుంది. మనకి చెడు కాకుండా కాపాడుతుంది అని అర్థం. అందుకే ఈరోజు ఓం కాలరుద్రాయ నమః అనే నామాన్ని భక్తిపూర్వకంగా అందరం జపిద్దాం. దీనివల్ల ఆనందం ప్రాప్తిస్తుంది. ఓం కాలరుద్రాయ నమః. ఓం కాలరుద్రాయ నమః. ఓం కాలరుద్రాయ నమః. ఇక ఈ వీడియోలో ఓంకారం ప్రోగ్రాం ద్వారా అందించబడిన మంచి మాట గురించి ఇక్కడ తెలుసుకుందాం. జ్ఞాని మరియు అజ్ఞాని. జీవితంలో ప్రతి ఒక్కరూ జ్ఞాని కావాలని కోరుకుంటారు. నిజమైన జ్ఞాని కావడానికి ఎంతో త్యాగం అవసరం. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం వల్ల అజ్ఞానులే జ్ఞానులుగా చలామణి అవుతున్నారు. నిజమైన జ్ఞాని ఎప్పుడూ మౌనంగా ఉంటాడు. సమయం మరియు సందర్భాన్ని బట్టి మాట్లాడేవాడే అసలైన జ్ఞాని. మరి నిజమైన మిత్రుడు ఎవరు? మన జీవితంలో ఎంతోమంది ఉంటారు. గురువులు, పెద్దలు, స్నేహితులు. అయితే వీరిలో నిజమైన వారు ఎవరో గుర్తించడం ముఖ్యం. మనం తప్పు చేసినప్పుడు సరిదిద్దేవారు, కోప్పడి బుద్ధి చెప్పేవారు మన నిజమైన హితులు. చెడు వ్యసనాల నుండి మనల్ని బయటకు తెచ్చేవారు నిజమైన మిత్రులు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకన్నా ఎక్కువగా బాధపడేవారే మనవారు. తప్పు చేస్తున్నప్పుడు కూడా ప్రోత్సహించేవారు మిత్ర రూపంలో ఉన్న రాక్షసులు. మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించే మొదటి గురువులు మన తల్లిదండ్రులే. ఇక ఈరోజు తారాబలం వివరాలు తెలుసుకుందాం. ఆరుద్ర నక్షత్రం ఈరోజు నిత్య నక్షత్రం. సాధక తార అశ్విని, మఖ, మూల నక్షత్రాల వారికి ఈరోజు సాధక తార. ప్రత్యక్ తార భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల వారికి ఈరోజు ప్రత్యక్ తార. క్షేమతార కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి ఈరోజు క్షేమతార. విపత్తార రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల వారికి ఈరోజు విపత్తార. సంపద తార మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల వారికి ఈరోజు సంపద తార. జన్మతార ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాల వారికి ఈరోజు జన్మతార.
పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాల వారికి ఈరోజు పరమమిత్రతార. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రాల వారికి ఈరోజు మిత్రతార. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వారికి ఈరోజు నైదన తార. ఇదే ఈరోజు తారాబలం. ఇక కార్యక్రమంలో గురువుగారు రేపు చెప్పిన దివ్య పూజ, సంతానయోగం మరియు గ్రహదోష నివారణకు సూచనలు చెప్పారు. మాఘమాసంలో రేపు శనివారం ఉదయం త్రయోదశి గడియలు ఉన్నందున ఈ క్రింది పనులు చేయాలని సూచించడం అయినది. సంతానయోగం కోసం రేపు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేసి 1 చెంబు నీళ్లు పోయాలి. గ్రహదోష నివారణకు రేపు ఉదయం నవగ్రహ ప్రదక్షిణ చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి. శుభ ఫలితాల కోసం జాతకంలో గ్రహాలు అనుకూలించకపోయినా లేదా గోచారంలో సమయం బాగోలేకపోయినా ఈ పనులు చేయడం వల్ల మంచి ప్రతిఫలం లభిస్తుంది మరియు శుభరోజులు ప్రారంభం అవుతాయి. ఇక ఈరోజు యోగక్షేమం. ఈరోజు శుక్రవారం. నక్షత్రం ఆరద్ర నక్షత్రం. తిథి త్రయోదశి. ప్రదోషకాలం. ప్రాముఖ్యత. ఈరోజు శివుడికి అత్యంత శ్రేష్టమైనది. జాతకంలో శుక్రదోషాలు తొలగి ఆర్థిక అభివృద్ధి చెందడానికి, మనస్సు ప్రశాంతంగా ఉండడానికి ఇది మంచి సమయం. ఇక ఈరోజు యోగక్షేమం పూజ విధానం. శుక్రవారం సాయంత్రం ప్రదోషకాలంలో శివాలయంలో లేదా ఇంట్లో శివలింగానికి ఈ క్రింది విధంగా అభిషేకం చేయండి. అభిషేక ద్రవ్యాలు: పన్నీరు, చెరుకు రసం మరియు పాలు సిద్ధం చేసుకోవాలి. అభిషేకం: ముందుగా పన్నీరుతో, ఆ తర్వాత చెరుకు రసంతో, చివరగా పాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. తర్వాత అభిషేకం అనంతరం శివలింగాన్ని శుభ్రం చేసి గంధం మరియు విభూతి అలంకరించాలి. తర్వాత బిల్వదళాలు మరియు నానబెట్టిన తెల్ల బియ్యంతో శివుడికి అష్టోత్తర పూజ చేయాలి. భక్తితో సంకల్పం చెప్పుకొని శివుడికి ఉమ్మెత్తకాయ మరియు ఉమ్మెత్త పువ్వు సమర్పించాలి. పూజ సమయంలో లేదా పూజ తర్వాత దారిద్ర్య దహన శివస్తోత్రం పారాయణం చేయడం వల్ల ఆర్థిక బాధలు తొలగి వృత్తిలో అభివృద్ధి మరియు కుటుంబంలో ప్రశాంతత లభిస్తుంది. తప్పకుండా ఆచరించండి. ఇలా ఓంకారం కార్యక్రమం చూడలేని వారి కోసం నా ఛానల్లో గురూజీ గారు చెప్పిన పరిహారాలను వివరిస్తూ ఉంటాను. దయచేసి నన్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.